రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకైతే అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటుగా రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ని కూడా కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులైతే నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇక ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ని కూడా కూల్చేశారు. రెడ్డిక వైసీపీకి అయితే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇక వైసీపీకి సంబంధించిన కార్యాలయాల నిర్మాణంకి సంబంధించి అయితే కూల్చివేస్తున్నారు. అయితే విశాఖలో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఈ వైసీపీకి చెందిన కార్యాలయాలను అయితే కూలగొడుతున్నారు. అయితే దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చేసిన అన్యాయాలపైన, అక్రమాలపైన, అవకతవకలపైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గతంలో జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పేటల మూర్తి యాదవ్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసి ఉన్నారు. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎండాడలో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు, అందులో అనేక అవకతవకలు జరిగాయంటూ అధికారులు ఆశ్రయించడం జరిగింది. దీంతో జీవీఎంసీ అధికారులు గాని, వడా అధికారులు గాని దీన్ని లోతుగా పరిశీలించి ఆ ఎండాడ కార్యాలయానికి చేరుకున్నారు. ఎండాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎండాడ కార్యాలయానికి అనుమతులు అధికారులు చేరుకొని అక్కడ ఉన్న సిబ్బందికి గాని ఆ నోటీసులు అందజేశారు. అంతేకాకుండా కార్యకర్తలకు నోటీసులు అందజేశారు. అదే విధంగా కొన్ని నోటీసులు అయితే మాత్రం బోర్డుకి గోడకు అంటించి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడికి చేరుకొని ఆ నోటీసులను చింపివేయడం జరిగింది. మేము అన్ని అనుమతులు తీసుకునే ఈ నిర్మాణాలు చేశాము, ఒకవేళ ఎవరైనా వస్తే మేము ఆ నిర్మాణాల గురించి మేము అనుమతులు చూపిస్తామని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా అనకాపల్లిలో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఎటువంటి అనుమతులు లేవని అనకాపల్లి జోనల్ జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో అనకాపల్లి కార్యాలయానికి కూడా చేరుకొని అక్కడికి ఆ నోటీసులు అయితే మాత్రం గోడకు అంటించడం కూడా జరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు టీడీపీ పార్టీకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకల పైన ప్రభుత్వం దృష్టి సారించి ఎవరైనా గతంలో అన్యాయాలకు ఒడిపెట్టినట్టయితే వాళ్ళందరి మీద సీరియస్ గా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికార పార్టీ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. మీరు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, అసలు ఏంటి వైసీపీకి చెందిన ఆ కార్యాలయాలనైతే, నిర్మాణంలో ఉన్న కార్యాలయాలను అయితే కూల్చేస్తున్నారు? దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అంటే అవకతవకలు ఉన్నాయా, పర్మిషన్స్ లేవా, లేకపోతే ఏంటి అసలు డీటెయిల్స్? మమత, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిర్మించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా
ప్రతి జిల్లాలో కూడా నియోజకవర్గాలకి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకొని ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలని నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో దాదాపు వర్క్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. వెంకటేశ్వరపురం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే టిడ్కో ఇళ్లకి దగ్గరలో భారీ ఎత్తున కూడా భవనం నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే మంగళగిరిలో అనుమతులు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి అక్కడ కూల్చివేతలు చేసినటువంటి సందర్భంలో నెల్లూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని ఏదైతే నెల్లూరులోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్నటువంటి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ అనుమతులు లేవు అని చెప్పి దాన్ని పరిశీలించి నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాంతో సమాచారం తెలుసుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎవరైతే ఖలీల్ అహ్మద్, వీళ్ళిద్దరు కూడా ఘటనాస్థలికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. కొంతసేపు వారికి వాగ్వాదం కూడా జరిగింది. తమ దగ్గర పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, ఖచ్చితంగా అందుకు సంబంధించినటువంటి పత్రాలను మేము చూపిస్తామని చెప్పి కార్పొరేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా వీళ్ళు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని పూర్తిగా కూడా అధికారులు అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నటువంటి అనుమతులు ఒకటి, అక్కడ నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఒకటి, అయితే ఇది కూడా పూర్తిగా ఏదైతే సంవత్సరానికి ఎకరాకి 1000 రూపాయల లెక్కన లీజుకి ఇచ్చే విధంగా ఈ అగ్రిమెంట్లు కూడా రాసుకోన్నారు. ఈ క్రమంలో ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణాన్ని చేయాలని చెప్పి కూడా అధికారుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఆ నోటీసుల ద్వారా అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం దీనిపైన ఒక చర్చకు అయితే జరిపే అవకాశం ఉంది. దీంతో వాళ్ళు తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్లు అయితే తగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన భవనాలు ఏదైతే నిర్మిస్తున్నారో వాటికి అనుమతులు లేవు. అదేవిధంగా ఆయా ప్రాంతాలు పూర్తిగా కూడా అటు ఆఫీసులు, అదేవిధంగా ఈ కార్యాలయాలు నిర్మించుకునేందుకు పూర్తి ఇది కూడా లేదనే దాని మీద కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా పోయి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది మమత. అయితే 1 వీక్ లో మాత్రం సమాధానం చెప్పాలి, ఆన్సర్ చేయాలి అని చెప్పి అయితే అధికారులు జారీ చేయడం జరిగింది నోటీసులు. అయితే దీనికి సంబంధించి మరి వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మించినటువంటి ప్రాంతంలో పూర్తిగా అనుమతులు లేవు, అదేవిధంగా ఇతరత్ర కారణాలు ఉన్నాయని చెప్పి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ నోటీసులు కూడా పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి. వారం లోపు అందుకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి, ఏదైతే మీ దగ్గర అనుమతులు ఉన్నాయని చెప్తున్నారో ఆ పత్రాలతో సహా పూర్తి స్థాయిలో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు రాష్ట్ర అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ అంశం పైన ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఎలాంటి నిర్ణయం తీసుకుని దీనిపైన ముందుకు వెళ్తుందా అనేది కూడా ఒక చర్చగా అయితే మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంగళగిరిలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చివేత తర్వాత అనుమతులు లేవని చెప్పి కూల్చివేత తర్వాత వరుస పెట్టి ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలు కావచ్చు, ఆయా జిల్లాల్లో నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అయితే కొంత మండిపడుతున్నాయి. కానీ తొందరలోనే అంటే వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ సూచనలు జారీ చేయడం, ఆదేశాలు జారీ చేయడంతో అటు విశాఖ జిల్లా, అనకాపల్లి, రాజమండ్రి, నెల్లూరుతో పాటు పలు జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం భేటీ అయ్యి సమావేశం అయ్యి లీగల్ సెల్ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు మాత్రం ప్రభుత్వం దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి భవనాలపైన తగినటువంటి చర్యలు అయితే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో కార్పొరేషన్లు, పంచాయతీలకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి నోటీసులు అయితే ఇస్తున్నారు. మొత్తం రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.